4th class Blossom workbook, 3rd lesson A trip of memories, all worksheets with answers. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము 4th క్లాస్ బ్లాసమ్ వర్క్బుక్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి లెసన్ చెప్పుకుందాం. ఏంటమ్మా సెప్టెంబర్ మంత్కి ఏ ట్రిప్ టు మెమరీస్కి లెసన్ కదా, దీనికి సంబంధించిన వర్క్షీట్స్ అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం. ఓకే, ఫస్ట్ వర్క్షీట్ 3.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ నుంచి పూరించండి. హియర్ ఐ షేడ్ హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల. ఈ పేరాలోంచి ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై యూజింగ్ ద మిస్సింగ్ లెటర్స్. ఆ మిస్సింగ్ లెటర్స్తో మనం ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, షేర్, షేర్కి ఏముండాలి? SHARE, షేర్. నెక్స్ట్ టుమారో, TOMO RROW, టుమారో. నెక్స్ట్ called, CALLED, called. Next started, STARTED, started. Next shoes, SHOES, shoes. Socks, SOCKS, socks. Sweater, SWEATER, sweater. Travel, TRAVEL, travel. Okay na. నెక్స్ట్ రోమన్ 2 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి ఖాళీలను పూరించండి. హియర్ ఐ షేర్ నుంచి హార్స్లీ హిల్ ఫ్రమ్ పాకాల. ఈ పారాగ్రాఫ్లో ఫిలప్స్ ఇచ్చారు. నౌ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఆర్ ప్రేజెస్. ఇక్కడ చూడండి, హేమంత్ షేడ్ ఎ ఫ్యూ మూమెంట్స్. దే ఆర్ గోయింగ్ టు హార్స్లీ హిల్స్ టుమారో. ఐ గెట్ రెడీ విత్ మై ప్రిట్టి ట్రావెల్ బ్యాగ్. They all got into train and were comfortably seated. They hired a car to Horsley Hills from the they hired అంటే రెంట్కు తీసుకోవడం. They hired a car to Horsley Hills from Pakala. Okay, Roman 3 look at the following table and write at least 4 sentences. One has been done for you. పట్టిక ఆధారంగా సెంటెన్స్ రాయండి. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇలాంటివి మనం చాలా చేసాం ఇప్పటివరకే. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఐ క్విక్లీ హ్యాడ్ మై డిన్నర్, ఐ క్విక్లీ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ క్విక్లీ హ్యాడ్ మై లంచ్, ఐ క్విక్లీ హ్యాడ్ మై సప్పర్. ఇలాగ కలిపి ఇక్కడ సెంటెన్స్ని రాసేసేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్షీట్ 3.2. ఇక్కడ చూడండి ఒకసారి, ప్యాసేజ్ని చదివి ఆ ప్యాసేజ్లో సంబంధించినటువంటి అన్స్క్రంబుల్డ్ వర్డ్స్, అంటే ఒక వర్డ్ అనేది రివర్స్లో ఇచ్చింటారు, తిప్పించి మళ్ళీ ఇచ్చింటారు, దాన్ని మనం కరెక్ట్ చేస్తే ఫామ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ఇది సరిగా లేదు, కరెక్ట్గా చేస్తే ఏంటి? హార్స్లీ. నెక్స్ట్ ఇది ఎగ్జైటింగ్, కలర్ఫుల్, క్లైమేట్, పాసింగ్, కవర్డ్, రెస్క్యూ, బ్రీజ్, ఫ్లవర్స్, స్ప్రెడ్. ఓకేనా? ఇవి అన్స్క్రాంబుల్ చేయడం అంటే తిప్పించి మళ్ళీ ఇచ్చిన దాన్ని మనం కరెక్ట్ చేస్తే ఈ వర్డ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ని చదివి ఖాళీలను పూరించండి. ద సీనిక్ డ్రైవ్ డాష్ అబౌవ్ ద సీ లెవెల్. ఈ ప్యాసేజ్లో చూడండి, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ని, ఈ ప్యాసేజ్ మనం టెక్స్ట్ బుక్, నేను చెప్పాను కదమ్మా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం వర్క్ బుక్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ పక్క నుంచే 90% ఆన్సర్స్ మనకి అందులోంచే ఉంటాయి. ఇప్పుడు ఆ ప్యాసేజ్ తీసుకున్నామంటే ఈ బిట్స్కి మనం ఆన్సర్స్ చేసేయచ్చు. చూడండి, ద ఘాట్ రోడ్ హ్యాస్ మెనీ కర్వ్స్. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్. ద కూల్ బ్రీజ్ of hills touched our cheeks soft. The climate was very cool and calm. They all had thrilling experience. Okay na. Next, third one, observe the following table and write at least 4 sentences. One has been done for you. ఇది చూడండి, ఏం లేదు, ఇవి కూడా మనం సుమారుగానే మనం చేసాం. ఇప్పుడు చూడండి, the climate was very cool and calm. The place was so nice. The scenery was so nice. So nice అని పెట్టచ్చు లేదా వెరీ కూల్ అండ్ కామ్. ద క్లౌడ్స్ వేర్ పాసింగ్ ఓవర్ అస్. ద ఫ్లవర్స్ వేర్ వెరీ బ్యూటిఫుల్. ఇలాగా వీటన్నిటిని కలిపి యాడ్ చేసి సెంటెన్స్ రాయాలి. చూసారా, ఇక్కడ ఆల్రెడీ నీ సెంటెన్స్ని ఇక్కడ ఫామ్ చేసేసాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ పైన ఒక వర్డ్ కంప్లీట్ ఇచ్చాడు, మనం అక్కడ ఏ వర్డ్ అయితే ఆ వర్డ్లో ఏ లెటర్ అయితే మిస్ చేశాడో దాన్ని మనం రాయాలి. చూడండి, మెస్మరైజ్. ఓకేనా? ప్రతిదానికి మెస్మరైజ్లో ఫస్ట్ ఈ, తర్వాత ఎస్, ఎం, ఈ, ఆర్, ఐ, ఎస్, ఇలాగ ఒక్కొక్క లెటరు
ఇక్కడ మనకు మిస్ అయితే వచ్చింది. అలాగే ఎక్స్పీరియన్స్లో అంతే XPERIENC ఇలాగ ప్రతి లెటర్ ప్రతి దాంట్లో ఇది చూడండి కలర్ఫుల్ OLOUR ఇలాగ మనకి మిస్ అయినటువంటి లెటర్ని అక్కడ మనము ఫిల్ చేసేయాలి. ఈ పైన ఉండేటువంటి వర్డ్లోంచి ఒక్కొక్క లెటర్ని ఇక్కడ మనం చూసి రాసేయాలి. నెక్స్ట్ ట్రిప్ ఆఫ్ మెమరీస్ వర్క్షీట్ 3.3 ఇక్కడ చూడండి ప్యాసేజ్ని చదవండి రాయండి. నెక్స్ట్ సూన్ ఆఫ్టర్ డాష్ బెంగాలీ టు ఇంగ్లీష్ ఈ ప్యాసేజ్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు వీటిని ఒక ఆర్డర్లో ఇవ్వలేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంది A నుంచి Z వరకు ఉండే లెటర్స్ని ఆర్డర్ ప్రకారం మనం రాయాలి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏమేమి వర్డ్స్ ఉన్నాయి మనకి విజిటెడ్ రాకీ ఈస్టర్న్ గ్లోరీస్ వీటన్నిటిలో ఫస్ట్ ఏం లెటర్ రావాలా ఈ రావాలి తర్వాత గ్లోరీ G తర్వాత R తర్వాత V అలాగే అట్రాక్షన్ క్రొకోడైల్స్ హియర్డ్ స్పెషల్ నెక్స్ట్ ఫేమస్ సన్ రైజ్ వ్యూ వెస్ట్రన్ నెక్స్ట్ బియర్స్ డాగ్స్ న్యూస్ సాంబార్స్ నెక్స్ట్ లెపర్డ్ ప్యాంథర్ టైగర్ అపియర్ వీటిల్లో అపియర్ లెపర్డ్ ప్యాంథర్ టైగర్ వీటిని ఒక ఆర్డర్లో మనం వీటిల్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేసేయాలి అంతే. నెక్స్ట్ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫ్రమ్ ద లెసన్ ఇక్కడ చూడండి సూన్ ఆఫ్టర్ నుంచి బెంగాలీ టు ఇంగ్లీష్ సేమ్ పైన చూసుకున్నాం కదా ఆ ప్యాసేజ్లోంచే వైల్డ్ అనిమల్స్ని చూసి రాయాలి. వైల్డ్ అనిమల్స్ ఏంది చూడండి ఏమేమి వైల్డ్ అనిమల్స్ ఉంటాయి ఫారెస్ట్లో వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి ఫారెస్ట్లో ఉండేవి డొమెస్టిక్ అనిమల్స్ అంటే ఇంటి దగ్గర ఉండేది బియర్స్ వైల్డ్ డాగ్స్ సాంబర్స్ లెపర్డ్స్ ప్యాంథర్స్ టైగర్స్ ఇవన్నీ వైల్డ్ అనిమల్స్. నెక్స్ట్ రోమన్ 3 లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ ఇవి కూడా మనం చాలా చేస్తూనే ఉన్నామమ్మా. మై ఫాదర్ టుక్ అస్ టు ద నియరెస్ట్ historical town. My mother took us to the nearest park. My uncle took us to the nearest fields. My sister took us to the nearest seashore. My brother took us to the nearest river bank. అర్థమవుతుందా ఇలాగ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్తూనే వస్తున్నానమ్మా. ఇప్పుడు మై ఫాదర్ ఉంది కదా మై ఫాదర్తోనే అన్నీ కలిపి ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మై ఫాదర్ టుక్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ మై ఫాదర్ టుక్ టు ద నియరెస్ట్ పార్క్ టు ద నియరెస్ట్ ఫీల్డ్స్ టు ద నియరెస్ట్ సీషోర్ టు ద నియరెస్ట్ రివర్ బ్యాంక్ టు ద నియరెస్ట్ లైబ్రరీ అంటే ఫాదర్తోని అన్నీ రాయొచ్చు. అలాగే మదర్తో కూడా సేమ్ అన్ని మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ హిస్టారికల్ టైన్ మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ పార్క్ మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ ఫీల్డ్ మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ సీషోర్ మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ రివర్ బ్యాంక్ మై మదర్ టుక్ టు ద నియరెస్ట్ లైబ్రరీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సెంటెన్స్ని యాడ్ చేసి రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి అంత ప్లేస్ అయితే ఇక్కడ కింద ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ 5 sentences ఇచ్చాడు. మిగిలిన మీరు ఒక నోట్స్ పెట్టుకుని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నారంటే మీకు ఇంగ్లీష్ రీడ్ చేయడము ఓకేనా రాయడము ఈజీగా వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ 4th one డిక్టేషన్. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్. ఇక్కడ చూడండి ఒకసారి రష్ ప్రిపరేషన్ స్వెటర్ రీచ్ కంఫర్టబుల్ కర్వ్ బ్రీజ్ ఇక్కడ మనము డిక్టేషన్ వర్డ్స్ ఏవైనా సరే టీచర్ చెప్పి నోట్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ 3.4 అండ్ అట్ దిస్ నుంచి ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వరకు ఓకేనా. ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్లోంచి మనకి ఇచ్చింది ఏంటంటే ప్లూరల్ ఫామ్స్ అంటే ఏకవచనం బహువచనం ఉంది కదా అలాగే ట్రిప్ ట్రిప్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లేస్ ప్లేసెస్ హిల్ హిల్స్ పేరెంట్ పేరెంట్స్ సిస్టర్ సిస్టర్స్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ అట్ దిస్ నుంచి ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్యాసేజ్లోంచి ఇక్కడ చూడండి ఫిలప్స్ని చేయాలి. మిస్టర్ మార్గరెట్ కన్సర్న్స్ ఏ బ్రిటిష్ ఉమెన్ కంప్రెస్డ్ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ యాంథమ్. నెక్స్ట్ జనగణమన వాస్ ఫస్ట్ సంగ్ అట్ ద courtyard in Madanapalli. They came back home with a lot of memories. The trip gave Hemant everlasting memories. This is Hemant's wonderful trip to Horsley Hills. Roman 3 look at the following table and write at least 4 sentences. పట్టిక ఆధారంగా సెంటెన్స్ రాయండి. This is my wonderful trip to Horsley Hills. ఓకేనా ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ కార్ దిస్ ఈజ్ మై బ్రదర్ శివ దిస్ ఈజ్ మై పెట్ డాగ్ పింకీ దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్.
వీటిని కలిపి యాడ్ చేసి ఇక్కడ మనం సెంటెన్స్ రాసేసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, యాడ్ ఫుల్ టు ద గివెన్ వర్డ్స్ టు ఫార్మ్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, ప్రతి వర్డ్కి కూడా ఇక్కడ మనము FUL అనేది యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఏం చేయాలమ్మా, FUL అన్నిటికీ కూడా FUL అనేది సేమ్ యాడ్ చేసేయాలి. కలర్ఫుల్, వండర్ఫుల్, జాయ్ఫుల్, పీస్ఫుల్, పవర్ఫుల్, ఓకేనా, ఫెయిత్ఫుల్, ఇలాగా యాడ్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 3.5 చూడండి, రీడింగ్ ద కాంప్రహెన్షన్. Read the following passage carefully. We also heard interesting news about wild animals like bears, dogs, sambars, leopards, panthers and tigers which appear occasionally. Then my father took us to the nearest historical town named Madanapalli, where Rabindranath Tagore translated Janagana Mana. Our British woman compressed a tune for our national anthem. Janagana Mana was first sung at a courtyard in Madanapalli. Next morning we came back to home with a lot of memories. Now answer the following questions. What was the interesting news they heard about wild animals? Name some wild animals mentioned in the passage. Bears, dogs, sambars, leopards, panthers and tigers. Where did his father took Hemant? His father took Hemant to Madanapalli. Next, why is Madanapalli called as historical town? It is the place where our national anthem translated from Bengali to English. Who is Mrs. Margaret Cousins? She is the British woman compressed the true to our national anthem. Next, worksheet 3.6. Fill in the blanks with the suitable words in the following. యూజ్ ద హెల్ప్ బాక్స్లో ఉండే వర్డ్స్ని తీసి ఎక్కడ ఏది అవుతుందో అక్కడ మనము నోట్ చేయాలి. ఎ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ వెల్కమ్ అస్ టు ఆంధ్ర ఊటీ. వెన్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ద కార్ ఏ మెస్మరైజింగ్ సీనరీ వెల్కమ్డ్ అస్. ద హోల్ ఏరియా వాజ్ covered with the green trees and colorful flowers. Next, match the words with the suitable synonyms. Synonym అంటే అర్థం ఏంటంటే పర్యాయ పదం అంటారు కదా తెలుగులో, అది అంటే దానికి ఇంకొక మీనింగ్, అదే మీనింగ్ వచ్చేలాగా ఇంకొక పదం అంతే. ఇప్పుడు చూడండి, రష్కి అర్థం ఏంటి, హర్రీ. హ్యాపీ అంటే జాయ్ఫుల్. ఎర్లీ అంటే ఏంటి, ఇనిషియలీ. క్విక్ అంటే ఏంటి, ఫాస్ట్. కంఫర్ట్ అంటే ఏంది, ఏస్. నెక్స్ట్ బుష్ అంటే ఏంది, ష్రబ్. ఓకేనా, సేమ్ మీనింగ్తో ఇంకొక వర్డ్. నెక్స్ట్, యాడ్ ద సఫిక్స్ లెస్ ఆర్ మెంట్ టు ద ఫాలోయింగ్ బేస్ వర్డ్స్ అండ్ మేక్ ద న్యూ వర్డ్. కేర్ అనే దానికి ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చాడు. ఈ కేర్కి అవసరాన్ని బట్టి లెస్ ఆర్ మెంట్ అనేదాన్ని యాడ్ చేయాలి. చూడండి, కేర్కి కేర్లెస్, హెల్ప్లెస్, స్లీప్లెస్, మూవ్మెంట్ ఇక్కడ మెంట్ యాడ్ చేసాం. అలాగే ఎక్సైట్మెంట్, కమిట్మెంట్. నెక్స్ట్ వర్క్షీట్ 3.7 గ్రామర్. రీడ్ ద సెంటెన్స్, సర్కిల్ ద అడ్జెక్టివ్స్ అంటే క్రియా విశేషణం అనమాట. దేర్ ఈజ్ ఎ లాంగ్ క్యూ. లాంగ్ అనేది అక్కడ విశేషణం, అడ్జెక్టివ్. అలాగే ద లిటిల్ గర్ల్ ఈజ్ క్రయింగ్ ఫర్ మదర్. దేర్ ఈజ్ ఎ కలర్ఫుల్ ఫ్లవర్స్. నెక్స్ట్, కషిమ్ ఈజ్ ద కరాటే ఫైటర్. ఇక్కడ విశేషణం అనేది చెప్పాలి, అబ్జెక్టివ్, దానికి మనం సర్కిల్ చేయాలి. అలాగే మ్యాచ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ అండర్ కాలం ఏ విత్ ద నేమింగ్ వర్డ్స్ ఇన్ ద కాలం బి టు మేక్ ద మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ రెండింటిని కలిపి మనం వాటిని మ్యాచ్ చేయాలి. చూడండి, స్వీట్కి ఏంది, స్వీట్గా ఏముంటుందమ్మా, స్వీట్ మ్యాంగో. డెలిషియస్ మీల్. రౌండ్కి ఏమొచ్చింది, బాల్. కూల్కి ఏమొచ్చింది, క్లైమేట్. సాఫ్ట్కి ఏమొచ్చింది, స్కిన్. అలాగా వాటిని మ్యాచ్ చేసేయాలి. నెక్స్ట్, యూజ్ ద అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఇన్ ద గివెన్ బాక్స్, కంప్లీట్ ద సెంటెన్స్. ఇప్పుడే చెప్పాను, అడ్జెక్టివ్ అంటే విశేషణం అనమాట, క్రియా విశేషణం. రాజు కుడ్ నాట్ లెఫ్ట్ ద హెవీ బాక్స్. హెవీ అనేది అక్కడ విశేషణం. మై మదర్ అడ్వైజ్డ్ ఈజ్ హెల్ప్ఫుల్. వీ ప్లేడ్ ద మ్యూజికల్ చైర్స్ గేవ్ పార్ట్ ఏ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మై అంకుల్ బాట్ మీ ఫ్యూ న్యూ డ్రెస్సెస్. The coconut tree is so tall it is difficult to climb. Next, worksheet 3.8. ఇక్కడ చూడండి, rewrite the following sentences
కరెక్ట్ పంచువేషన్ మార్క్స్ అంటే క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఏది అవసరమైతే అది మనం ఉంచాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూకి ఏం పెట్టాలి? క్వశ్చన్ మార్క్. హౌ టాల్ హీ ఈజ్, ఇది ఎక్స్క్లమేషన్, ఎందుకంటే ఆశ్చర్యంకి ఆశ్చర్యార్థ గుర్తు, ఎక్స్క్లమేషన్ మార్క్. ఐ లీవ్ ఇన్ విజయవాడ, ఫుల్ స్టాప్. వాట్ ఏ నైస్ గర్ల్ షీ ఈజ్, exclamation mark. Which class are you studying? Question mark. I want to become a doctor, full stop. Second one. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ పంచుయేట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. ఇక్కడ చూడండి, ఆ సెంటెన్స్ని కరెక్ట్గా పంచుయేట్ చేయాలి. ఎక్కడ కామసా, ఫుల్ స్టాప్సా, క్వశ్చన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామసా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, హౌ ఈజ్ ద వెదర్ ఇన్ హార్స్లీ హిల్స్ ఆస్క్డ్ హర్ష. ఇక్కడ హౌ ఈజ్ ద వెదర్ ఇన్ ద హార్స్లీ హిల్స్కి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి, లాస్ట్లో ఫుల్ స్టాప్. నెక్స్ట్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, వీ ఆల్ ఎంజాయ్డ్ ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్. ఇక్కడ ఇయట్స్ నుంచి ఏంది వండర్ఫుల్ వరకు ఒక సెంటెన్స్ కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ కాబట్టి అక్కడ ఒక ఫుల్ స్టాప్. ఓకేనా? నెక్స్ట్ 3.9 ఇక్కడ కూడా చూడండి, ప్యాసేజ్ని రీడ్ చేసి కింద క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్, దిండి ఈజ్ ద lesser known and unexplored place in Andhra Pradesh located in the lap of Godavari river. It is famous for the backwaters of Andhra Pradesh. The place seems to be the best kept secret of Andhra Pradesh with all its rustic charm. Screen backwards, vast lakes and palm figures canals. Dindi is a perfect weekend distinction with full of natural wonders. It has the option of a housing boat for tourists. There are also some adventurous activities like jet ski ride and rope walking. ఇప్పుడు క్వశ్చన్స్. విచ్ ఈస్ ద అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? Dindi is the unexplored place according to the passage. Mention any one remarkable thing about Dindi. It is famous for the backwaters of Andhra Pradesh. How is beauty of Dindi explained? It has rustic charm, serene backwaters, vast lakes and palm-fronted canals. Have you ever visited this kind of place? Yes, I visited. Name the two adventurous activities mentioned in the above passage. Jet ski ride and rope walking are the two adventurous activities mentioned in the passage. Next, read the lesson and answer the following questions. Name the means of transport used by Hemant's family to reach Horsley Hills. Auto, train and car are the means of transport used by the Hemant's family. What is the reason for the cool weather of Horsley Hills? Guess. Big and tall trees and dense bushes అంటే ఎక్కువగా ఉండే పొదలు on the either side of the road are the reason for the cool weather of the Horsley Hills. Why is Horsley Hills called the Ooty of Andhra Pradesh? In Horsley Hills the climate is cool and calm. What are the places that family visited during their trip? Galibanda, eastern and western viewpoints, mini zoo and Madanapalli are the places that family visited during the trip. What is the importance of Madanapalli with regard to our national anthem? It is the place where Rabindranath Tagore translated Janagana Mana from the Bengali to English and Mrs. Margaret Cousins, British woman, composed the true for the national anthem. ఓకేమ్మా, కంప్లీట్ అయిపోయింది వర్క్షీట్స్. నెక్స్ట్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.